హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సింధు వ్లాగ్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మంత్రగత్తె భోషానం. ముత్యాల వ్యాపారి నరహరికి 4 కొడుకులు. పెద్దవాళ్ళు 3 తెలివైన వాళ్ళు తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆఖరివాడు వెంకటప్ప మందమతి. అందరూ వాడిని వెంకటప్ప అనడానికి బదులు వెర్రి వెంగళప్ప అంటూ హేళన చేసేవారు. వాడికి ఆ పేరే స్థిరపడిపోయింది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న వెంగళప్ప అంటే నరహరికి పంచప్రాణాలు. పెద్ద కొడుకులు 3కి పెళ్ళిళ్ళయ్యి కోడళ్ళు కాపురానికి వచ్చారు. మామగారు తమ భర్తల కన్నా వెంగళప్పను ప్రేమగా చూడడం వాళ్లకు గిట్టేది కాదు. వెంగళప్పకు పెళ్లి చేస్తే అతడి ప్రవర్తనలో మార్పు రావచ్చని నరహరి ఆశ. అయితే వెంగళప్పను గురించి ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో అంతా ఎరిగి ఉండడంతో వాడికి పిల్లను ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. వెంగళప్ప పెళ్లిని గురించి దిగులుతోనే నరహరి కళ్ళు మూశాడు. ఆ రోజు నుంచి వెంగళప్ప కష్టాలు ఆరంభమయ్యాయి. వాడి వదినలు వాడి చేత అడ్డమైన చాకిరీ చేయించేవాళ్ళు. అయితే ఏ పని సరిగ్గా చేయడం చేతగాని వెంగళప్ప అప్పగించిన పనులన్నీ పాడు చేస్తుండేవాడు. ఒకరోజు భర్తలు ఇంట లేని సమయంలో వెంగళప్ప వదినలు 3 నడిమింట సమావేశమయ్యారు. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. ఈ వెంగళప్ప శనిని బతికున్నన్నాళ్ళు తేరగా పోషించవలసిందేనా అన్నది పెద్ద వదిన చేతులు తిప్పుతూ. ఈ వెర్రి మా లోకానికి పిల్లనిచ్చే దిక్కు లేదు, ఇక ఇల్లరికానికి ఏ ఊరు పంపిస్తాం అంటూ మూతి విరిచింది రెండో వదిన. ఆ ముసలాయన పోతూ పోతూ ఈ తద్దినాన్ని మన నెత్తిన పెట్టిపోయాడు అంటూ మొటికలు విరిచింది మూడవ వదిన. ఎలాగైనా వెంగళప్ప పీర వేరుగడ చేసుకోవాలని తోడికోడళ్ళు 3 కూడబలుక్కున్నారు. అప్పటి వరకు పెరట్లోని కూరపాదులకు బావి నీరు తోడిపోసిన వెంగళప్ప ఆయాసపడుతూ వాళ్ల దగ్గరకు వచ్చి, ఆకలిగా ఉంది వదినలు, అన్నంలోకి కంది పచ్చడి, సొరకాయ పులుసు కావాలి అన్నాడు. ఆ మరుక్షణం 3 వదినలు మూలుగుతూ గదిలో చాపలు పరుచుకుని పడుకున్నారు. అది చూసి వెంగళప్ప భయపడిపోయి, ఇంతలోనే మీకేమైంది, ఒంట్లో బాగాలేదా, నాన్నలా చచ్చిపోతున్నారా అన్నాడు. నాకు సుత్తెతో మోదుతున్నట్టుగా తల బద్దలయ్యే నొప్పి, గోధుమ రంగు తాచుపాము కూరలు పీకి నిప్పులలో వేసి ఆ పొగ పీలిస్తే గాని ఈ నొప్పి పోదు అన్నది పెద్ద వదిన. నాకు బండరాయి లోపల ఉన్నట్టుగా ఒకటే కడుపు నొప్పి, పులిపాలల్లో వాము పొడి కలుపుకొని తాగితే తప్ప ఈ బాధ తీరదు అన్నది రెండవ వదిన. నాకు ఇసుక పోసుకున్నట్టుగా కళ్ళల్లో ఒకటే బగబగ మంటలు, బ్రహ్మరాక్షసి కొమ్ము అరగదీసి ఈ గంధం కాటుకలా పెట్టుకుంటే గాని ఈ మంటలు చల్లారు అన్నది మూడవ వదిన. వెంగళప్ప ఆ బాధలన్నీ తనకే వచ్చినట్టుగా విలవిలలాడిపోతూ, వదిన్లు డబ్బులు ఇవ్వండి, బజారుకు పోయి మీకు కావలసినవన్నీ తెస్తాను అన్నాడు. అవి బజారులో దొరకవు, అడవిలో ఉంటాయి. నీకు తెలుసుగా, మీ అన్నయ్యలకు ఊపిరి సలపని పని, వాళ్లకు అడవిలోకి వెళ్లే తీరిక లేదు. ఈ బాధలతో మేము చచ్చిపోవలసిందే అంటూ గట్టిగా మూలగసాగారు వదినలు. జాలిగుండెల వెంగళప్ప వాళ్ల మూలుగులు వినలేక, ఇప్పుడే నేను అడవికి వెళ్ళి మీకు కావలసినవన్నీ తెస్తాను అంటూ బయలుదేరాడు. వాడటు వెళ్ళగానే లేచి కూర్చుంటూ, ఈ రాత్రి వెంగళప్పను తప్పక తాచుపాము కాటు వేస్తుంది అంటూ ఆనందపడిపోయింది పెద్ద వదిన. అది తప్పితే పెద్ద పులి పొట్ట చీల్చడం ఖాయం అంటూ పొంగిపోయింది రెండో వదిన. పై 2 కుదరకపోతే ఏ బ్రహ్మరాక్షసో ఈ వెర్రి మాలోకాన్ని పట్టుకుని మింగేయడం తథ్యం అంటూ సంతోషపడిపోయింది మూడవ వదిన. వెంగళప్ప గోధుమ రంగు తాచు పెద్ద పులి బ్రహ్మరాక్షసిని వెతుకుతూ అడవిలో కొంత దూరం పోయేసరికి బాగా చీకటి పడిపోయింది. వాడు కొన్ని పాములను చూసి తోక పట్టుకోబోయాడు. కానీ అవి గోధుమ రంగులో లేకపోవడంతో ఆ ప్రయత్నం మానాడు. వాడు అడవిలో ఎంత దూరం వెళ్ళినా నక్కలు, కుందేళ్లు కనిపించాయి కానీ పులి జాడలేదు. వాడు ఆకలితో నకనకలాడిపోతూ, ఓసి బ్రహ్మరాక్షసి, ఇటొచ్చి నా కంటబడు అంటూ పెద్దగా కేకలు వేయసాగాడు. ఆ ప్రాంతాల ఒక దిబ్బ మీద గుడిసె వేసుకుని తన కూతురితో పాటు నివసిస్తున్న మంత్రాల గంగమ్మకు ఆ కేకలు వినిపించాయి. గంగమ్మ గుడిసెలో దీపం వత్తి పెద్దది చేసి బయటకు వచ్చి, ఎవడ్రా వాడు, అర్ధరాత్రి వేళ గంగమ్మ ఇంటికేసి రావడమేగాక గావు కేకలా, ఆహా ఎన్ని గుండెలు అన్నది. వెంగళప్ప గుడ్డి వెన్నెల కాంతిలో గంగమ్మను చూసి దిబ్బ ఎక్కి, అత్తత్త
ఈ చుట్టుపక్కల గోధుమ రంగు తాచుపాములు, పెద్ద పులులు, రాక్షసులు ఇలాంటివేమీ లేవా అని అడిగాడు. నువ్వనే ఆ మూడింటి పెట్టు, ఇదే మంత్రాల గంగమ్మ నేనున్నాను, బలిరా కుర్ర కుంక. ఇంత పొద్దుపోయి ఆ అంకమ్మ శివాలేమిట్రా అని ఆశ్చర్యంగా అడిగింది. వెంగళప్ప తన ముగ్గురు వదినలకు వచ్చిన బాధలు, అందుకు విరుగుళ్ళు కూడా చెప్పి, వాళ్లకు కావలసినవి తీసుకుని నేను వెంటనే వెళ్ళాలత్తా, పాపం వాళ్ళు మాత్రం ఎంతసేపని బాధ భరించగలరు చెప్పు అన్నాడు. వాడు వెర్రిబాగుల వాడని, వాడిని చంపడానికి వాడి వదినలు ఈ పథకం వేశారని గంగమ్మకు అర్థమైపోయింది. పుట్టు సాహసివరా అల్లుడు, ఆకలితో ఉన్నట్టున్నావు, వెంటనే ఆకలి చల్లార్చకపోతే సాహసం చల్లబడిపోతుంది, 4 రొట్టెలు తిను అంటూ గుడిసెలోకి పోయి ఒక నులక మంచం తెచ్చి బయట వేసింది. తర్వాత గంగమ్మ ఒక కంచు పళ్ళెంలో 4 జొన్న రొట్టెలు, ఇంత పొట్టుగొడుగుల కూర వేసి తెచ్చి వెంగళప్పకిచ్చింది. వాడు వాటిని ఆవురావురమంటూ తిని గంగమ్మ ఇచ్చిన మంచినీళ్లు తాగి, అత్తమ్మ, అడవి కోడి రుచి ముందు పూరికోడి బలాదూర్ అన్నాడు చిటికెలు వేస్తూ. ఆ మాటలకు మంత్రాల గంగమ్మ పెద్దగా నవ్వి, అల్లుడు, అది కోడి మాంసం కాదు, పుట్టగొడుగుల కూర, అందంలో రాచకన్నెలను కాదనిపించే నా కూతురు స్వర్ణమంజరి వంట అన్నది. గుడిసె బయట జరుగుతున్న ఈ సంభాషణ వల్ల నిద్రాభంగమైన స్వర్ణమంజరి, ఏమే అమ్మా, మళ్ళీ నేపాలం నుంచి నీ గురువేమైనా తగలడ్డాడా? నేర్చిన మంత్రాలు చాలవా? ఇప్పటికే మంత్రగత్తె కూతురునని ఎవ్వరూ నన్ను పెళ్లాడడానికి ముందుకు రావడం లేదు. నీ కడుపున పుట్టిన కర్మానికి ఇలా ఆడమనిషిలా చచ్చేదాకా ఈ గుడిసెలోనే బతకాలి అన్నది పట్టరాని కోపంతో. గంగమ్మ కూతురికేమీ జవాబు ఇవ్వకుండా, అల్లుడు, తెల్లవారేదాకా ఈ మంచం మీదే పడుకో, నీకు కావలసిన వస్తువుల సంగతి రేపు చూద్దాం అని చేతిలోని మంత్రదండంతో గుడిసె చుట్టూ ఒక గీత గీయగానే బగ్గుమంటూ ఒక అడుగెత్తు మంట లేచింది. భయపడకల్లుడు, నిప్పు చూస్తే ఏ మృగం కూడా ఇటుకేసి రాదు అంటూ గంగమ్మ గుడిసెలోకి వెళ్ళిపోయింది. గంగమ్మ అటు వెళ్ళగానే వెంగళప్ప నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ పడుకుని నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్న స్వర్ణమంజరితో గంగమ్మ, తర్వాత నిద్రపోదువు గాని, ముందు బయట పడుకుని ఉన్న కుర్రవాడు నీకు నచ్చాడో లేదో చెప్పు అన్నది. స్వర్ణమంజరి గుడిసె తలుపు తెరిచి బయటకి చూసింది. గుడ్డి వెన్నెల వెలుగులో దబ్బ పండు ఛాయతో పుష్టిగా ఉండి ఆదమర్చి నిద్రపోతున్న వెంగళప్ప ఆమెకు ఎంతగానో నచ్చాడు. కూతురు సిగ్గుపడుతూ తలుపు మూసి లోపలకు రావడం చూసి సంగతి గ్రహించిన గంగమ్మ, తెల్లవారగానే ఆ కుర్రాడితో నీ పెళ్లి జరిగిపోతుంది. మనిషి ఒట్టి అమాయకుడైనా చాలా బుద్ధిమంతుడు. మంచి తెలివైన ఆడపిల్లకు అమాయకుడు భర్తగా దొరకడం పూర్వజన్మ పుణ్యం అంటాడు మా గురువు నేపాల భట్టు అంటూ పెద్దగా నవ్వింది. ఆ తర్వాత ఆమె తెల్లవారుజామున అడవి కోళ్లు కోయడం ప్రారంభించగానే నిద్రపోతున్న వెంగళప్పను తట్టి లేపి, అల్లుడు, నా కూతురు స్వర్ణమంజరిని పెళ్లి చేసుకుంటే నువ్వు అడిగినవన్నీ కట్నంగా ఇస్తాను అన్నది. వదినల ఆరోగ్యం బాగుపడితే అంతే చాలనుకుని వెంగళప్ప, ఇంతగా అడగాల అత్త, పెళ్ళే గదా చేసుకుంటాను అన్నాడు. గంగమ్మ అప్పటికప్పుడు కొండదేవత గుడిలో గన్నేరు దండలు మార్పించి ఆ ఇద్దరికీ పెళ్లి చేసేసింది. తర్వాత ఆమె ఒక పల్లె నుంచి ఎడ్ల బండిని తీసుకువచ్చి అల్లుడు కూతురు బండి ఎక్కాక గుడిసెలోంచి పాత భోషానం ఒకటి తెచ్చి బండిలో పెట్టించి వెంగళప్పతో, అల్లుడా, మీ వదినలకు కట్నాలు కానుకలతో పాటు వాళ్ళు కావాలన్నవి కూడా ఈ భోషానంలో ఉన్నవని చెప్పు అని సాగనంపింది. సాయంత్రానికి భార్యతో ఇంటి ముందు దిగాడు వెంగళప్ప. ఆ సరికి వాడు చచ్చి మామగారిని చేరి ఉంటాడనుకున్న వాడి వదినలు వాడు పసుపు బట్టలతో బంగారపు బొమ్మలాంటి భార్యతో రావడం చూసి విస్తుపోయారు. బండివాడు భోషానాన్ని లోపలి గదిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెంగళప్పతో లోనికి రాబోతున్న స్వర్ణమంజరిని గుమ్మంలోనే వదినలు అడ్డగించి, లోపలికి అడుగు పెడితే కాళ్ళు విరగ్గొడతాం, ఎవత్తివే నువ్వు, ఎర్రగా బుర్రగా కనపడగానే కానీ కట్నం లేకుండా మా మరిదిని బుట్టలో వేసి తాళి కట్టించుకుంటావా అన్నారు. మీకు కావలసినవన్నీ ఆ భోషానంలో ఉన్నాయని మా అత్త మీకు చెప్పమన్నది అన్నాడు వెంగళప్ప. ఆ మాట వినగానే ముగ్గురు వదినలు చావు తప్పించుకుని వెంగళప్ప అవన్నీ ఎలా తేగలిగాడబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోయారు. ముందుగా పెద్ద వదిన గదిలోకి పోయి ఆత్రంగా భోషానం మూత తెరిచింది. అంతే,
లోపల నుంచి నిలువెత్తు గోధుమ వన్నె త్రాచు బుస్సుమంటూ పడిగెత్తింది. ఆమె కెవ్వు మనబోయి నిగ్రహించుకుని భోషానం మూత మూసి గది బయటకు వచ్చి, ఇంకా గుమ్మంలోనే నిలబడిపోయారేం, లోపలికి రండి అంటూ వెంగళప్పను, స్వర్ణమంజరిని లోపలికి ఆహ్వానించింది. ఈసారి రెండో వదిన హడావిడిగా గదిలోకి వెళ్ళి భోషానం మూత తెరిచింది. లోపల కూరలు చాచి పంజాలు జులిపిస్తూ భయంకరమైన పెద్ద పులి ఆమె మూర్ఛబోయి తమాయించుకుని గది నుంచి బయటకు వచ్చి, అలా నిలబడిపోయారేం, కూర్చోండి అంటూ వెంగళప్పకు వాడి భార్యకు మంచం వాల్చింది. మూడవ వదిన దాదాపు పెరుగు పెడుతూ గదిలోకి వెళ్ళి భోషానం మూత ఎత్తింది. లోపల తలపై 2 కొమ్ములతో, ఒంటి నిండా రోమాలతో చింతమొద్దు లాంటి బ్రహ్మరాక్షసి కళ్ళు నలుపుకుంటూ ఆవలిస్తున్నది. ఇది చూసి ఆమెకు పై ప్రాణాలు పైనే పోయినంత పనై పిచ్చి చూపులు చూస్తూ బయటకు వచ్చి వెంగళప్ప వాడి భార్యతో, భోజనం ఎప్పుడు చేశారో ఏమో, కాళ్ళు కడుక్కుని వస్తే భోజనం వడ్డించేస్తాను అన్నది. ముగ్గురు వదినలు చేతుల్లో ఏమీ లేకపోవడం చూసి వెంగళప్ప, మీ బాధలు తగ్గిపోయినట్టున్నాయి, ఆ భోషానం మా గదిలోనే ఉంటుంది కదా, మా అత్త పంపిన వస్తువులు మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసి ఇస్తాను అన్నాడు. చిన్నపిల్లలు, మీరు మాకు ఇచ్చేదేమిటి, మేమే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం అన్నారు ముగ్గురు వదినలు ఆప్యాయంగా. గంగమ్మకు తెలుసు, గదిలో ఆ భోషానం ఉన్నంతకాలం ఆ ఇంట్లో వెంగళప్పకు తన కూతురుకు ఆడింది ఆట పాడింది పాటగా రోజులు గడిచిపోతాయని. నిజంగానే గంగమ్మ అనుకున్నది అనుకున్నట్లు అక్షరాలా అలాగే జరిగింది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వింటున్నది కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.